హాయ్ అండి, హౌ ఆర్ యూ? మైండ్ క్లీనింగ్ ప్రాసెస్లో అనేక పద్ధతులు ఉన్నాయని చెప్తున్నాం మనం. సో కొంతమంది కొన్ని పద్ధతులు అనుసరిస్తారు. కొందరు ధ్యాన పద్ధతులు, కొందరు జపము, మరికొందరు ఏదో జ్ఞాన పద్ధతులు, అనేకమైన పద్ధతులు అనుసరిస్తారని మనం మాట్లాడుకున్నాం కదా. కొందరు యోగా, ఫిజికల్. సో ఇవేవి కూడా మైండ్ క్లీన్ చేయడానికి 100% సూటబుల్ కాదనేది మనం అవి చేస్తున్న వాళ్ళని, అనుసరిస్తున్న వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది ఈజీగా. మీరు గమనించి చూడండి, నేను మాట్లాడకూడదు, విమర్శించట్లేదు, వాస్తవం మాట్లాడుతున్నాను. సో యోగా చేసే వాళ్ళని కంప్లీట్ చూడండి మీరు. ఇట్స్ అ ఫిజికల్ ఎక్సర్సైజ్. మేబీ ఇట్ గివ్స్ సమ్ టైప్ ఆఫ్ రిలాక్సేషన్ ఆర్ ఫిట్నెస్ ఇన్ దేర్ బాడీ ఆల్సో. దట్స్ ఆల్. అది మైండ్ క్లీనింగ్ కాదు. అదేవిధంగా మెడిటేషన్, ఇది కూడా కొంతవరకు స్ట్రెస్ రిలీఫ్కి వన్ టైప్ ఆఫ్ ఫిజికల్ రిలాక్సేషన్ అది కూడా. ఇంకా జపము, ఇవన్నీ ఆలోచించండి, పక్కన పెట్టండి అవి. సో 100% ఏది కూడా మైండ్ క్లీనింగ్ అనేది తోడ్పడదు ఎట్టి పరిస్థితుల్లో. తాత్కాలికమైనటువంటి ఉపశమనానికి మాత్రమే అవి ఉపయోగపడతాయి. అయితే హౌ వీ కెన్ క్లీన్ అవర్ మైండ్, ఇది కదా మనకు కావాల్సింది. ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు నింపిన చెత్తని క్లీన్ చేయాలి అనేటటువంటి అంశాన్ని కొద్దిగా పక్కన పెట్టి కొత్త చెత్తను నింపకుండా చూడాలి. ఉదాహరణకు మన ఇంట్లో చెత్తబుట్ట నిండిందండి, ఏం చేస్తాం? ఇంకా 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 నిండిందంటే ఇల్లు అనేది ఎటువంటి స్మెల్ వస్తుంది మీకు తెలుసు కదా. ముందు ఏం చేయాలి? ముందుగా కొత్తగా ఏమి నింపకుండా ప్రయత్నించాలి. అంటే మ్యాక్సిమం మనం చేయాల్సింది ఏంటంటే, చేయొచ్చు ఈ రిలాక్సేషన్ మెథడ్స్, ఈ మెడిటేషను, యోగా, జపము, ఇదంతా. కానీ కంప్లీట్గా మైండ్ క్లీన్ చేయడానికి అనేది మాత్రం ఇవి సహాయపడవు ఇటు పరిస్థితుల్లో. తాత్కాలిక ఉపశమనానికి మాత్రమే. అయితే కొత్తగా మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోవాలి అని అనుకుంటే మాత్రం కొత్త చెత్తని నింపకుండా మనకు మనమే బార్కెట్స్ వేసుకోవాలి. సో దానికి కొంత కష్టపడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బయట ఉన్న చెత్తను నింపుకోవడానికి మనం అలవాటు పడ్డాం కాబట్టి, సో అది వచ్చి పడుతుంటుంది ఎప్పటికప్పుడు. దాన్ని ఎలా ఆపాలి అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ మైండ్. సో అది చేయగలిగితే కొంతవరకు మనం విజయం సాధించినట్లే. సో వాటితో పాటు రిలాక్సేషన్ మెథడ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, we may continue that.